హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను పెంచుకునే ర్యాబిట్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. దీని పేరే మిన్ను. దీంతో పాటు ఇంకొకటి చిన్ను అని ఉండేది. ఈ రెండు గర్ల్స్ కావడం వల్ల పిల్లల కోసం ఇంకొక బాయ్ని తెచ్చాము. కానీ అదేమో చిన్ను తీసుకొని వెళ్ళిపోయింది. పాపం ఇది ఒకటి ఉంటుంది. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. దీనికి పిల్లలు పుడితే దీనికి పిల్లలు పుడితే ఏం పేరు పెట్టాలో మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఇప్పుడు సన్నిగా చూద్దాం. ఇంతకు ముందు మేము చాలా ఎక్కువగా ఎగ్స్ పెట్టింటే కొన్ని పిల్లలు కాలేదు. దీని అమ్మ వెంట తిరుగుతుంది. ఇది మా ఇంట్లో పెట్టుకునే పెట్స్లో ఒకటి. ఇది మా సన్నిగాడు. వీడు తిను మా ఫ్యామిలీలో ఉండే ఒక మెంబర్. కానీ చాలా అల్లారు వీడు. చుట్టి ఒకసారి నీ ఫేస్ చూపినా. మన సబ్స్క్రైబర్స్కి మీ ఫేస్ చూపి. ఇది చూడండి ఫేస్ మీద సిగ్గుపడుతున్నాడు. అంటే మీకు సిగ్గుపడుతున్నాడు. ఫేస్ చూపినా. నా ఫ్రెండ్ అయితే ఫేస్ చూపి. అక్కడ చూడు. గుడ్. ఇప్పుడు ఏమైందా? మళ్ళీ కింద పడి మళ్ళీ గీసుకున్నాడు. మనం ఇప్పుడు దేని చూద్దాం. కోడి పిల్లలు ఫ్రెండ్స్, ఇదే మేము మా ఇంట్లో పెంచుకుంటే దూడ. ఇది పుట్టి 1 వీక్ అయింది. ఇది దూడ పిల్లన ఏం ఇది బర్రె దూడ. ఇది పుట్టి ఒక 1 వీక్ అయింది. దీని కొత్తగా తెచ్చుకున్నాం. కాటన్ మమ్మల్ని చూస్తేనే పొడిచాలని అనుకుంటుంది. అనుకుని దాని దగ్గరికి వెళ్ళి దాని తగలను. కానీ దీనికి పాపం హెల్త్ బాగాలేక ర్యాషెస్ అంతా వచ్చి మోషన్స్ అవుతున్నాయి. దీనికి రోజు ఇంజక్షన్ వేయాలంటే దీని మమ్మీ పొడుస్తుంది. అందుకనే మా దగ్గర కాదు ఇట్లా. ఫ్రెండ్స్, ఇదే మా దానిమ్మ చెట్టు. దీంట్లో ఉండే 3 పిచ్చి పువ్వులని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పైన ఒకటి ఉంది. దాంట్లో పిల్లలు ఉండేది మాకు తెలీదు. ఇది కింద ఇంకొకటి అక్కడ ఉంది. ఎక్కడైనా ఎంట్రన్స్ ఉంటుందేమో చూద్దాం దీని లోపలికి. ఏమో ఫ్రెండ్స్, అసలు దీంట్లో ఎంట్రన్స్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. ఎక్కడుందో మీకు కానీ కనపడితే ఒకసారి చెప్పండి. ఇప్పుడు దీంట్లో కూడా ఉంది. అయ్యో, ఈ నెస్ట్ చూడండి. దీంట్లో గుడ్లు పెట్టుకుని కింద పడిపోయింది. ఇక్కడ పెట్టేద్దాం. నేను అక్కడ ఇంకా 3 ఉన్నాయి పైన. అక్కడ ఉండేది మా బాబాయ్ వేదాంత్ వాళ్ళిద్దరు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మా పక్షి పెంచుకోవట్లేదు. బట్ దీనికి గింజలు పెడతాం ఫ్రెండ్స్. ఇది ఆడుంది. వాడుతున్నాడు. రాగి పిలుస్తాడు. వస్తాలేనా? అదిగో అక్కడ ఒక స్పారో ఉంది. స్పారో అదే ఏమంటారు ఫ్రెండ్స్. ఆ పక్షి పేరు కానీ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఒకసారి మీకు కానీ ఈ పక్షి బాగున్నట్టు అనిపిస్తే ఏం చేయదండి. అక్కడ ఫ్రెండ్స్, మా మురారి గాడేమో ఇప్పుడు పైకి ఆడు చిన్న చెట్టు ఎక్కుతున్నాడు. వీడి కోతిగాడు, అందుకని ఎక్కడంటే అక్కడ ఎక్కొస్తున్నాడు. వదిలితే అరటి చెట్టు కూడా. వీడు చేసి కోచ్ చేస్తాను. మీకు నవ్వొచ్చేలాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో కోసం కామెంట్ చేయండి. ఇప్పుడు వీడేమో చింతకాయలు కొడుతున్నాడు. ఆడబడింది. మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టి. అదే మా చెట్టు గస చింతకాయలు తీయగా ఉంటాయి. అందుకని వీడికి చింతకాయలు అంటే ఇష్టమేమో. ఆగ్రా, నేను ఎక్కగలనేమో చూస్తా. అమ్మో, భయంగా ఉంది. అమ్మా
నేను ఆఫ్టర్నూన్ ఎప్పుడు ఫ్రెండ్స్ చిన్నప్పుడు సేమ్ ఇదే మంచం మీద మా అమ్మమ్మ మాకు తినిపిస్తూ ఉండేది. అలాగే మేమైతే చింతకాయలు కొట్టుకొని తింటూ ఉండేవాళ్ళం. మా పొలంలో చూడండి ఫ్రెండ్స్, నేను ఎర్ర సొక్క వేసుకున్నాను, అందుకే నన్ను చూస్తుంది. ఇది కాదు ఇదేమా అరటిపండ్లు ఇది సపోటా చెట్లు. సపోటా చెట్లు మా ఆంటీ చెట్లు ఉండే తోట. ఈ తోట అంటే ఎవరైనా నమ్ముతారా ఫ్రెండ్స్? మీరు నమ్మితే మీరు కామెంట్ చేయండి. మురారి ప్లీజ్ రా. ఇదే అవిసి చెట్టు. దీని ఆకులు కానీ మనకి తింటే చాలా హెల్త్కి చాలా మంచిదంట. నువ్వు చెప్పురా ఫ్రెండ్స్. ఇదే అవిసి చెట్టు. దీన్ని మనం తాలింపులా చేసుకుని తింటే చాలా హెల్త్కి చాలా మంచిది. దీంతో మనం పాములాగా బాగా ఆడుకోవచ్చు. ఇంకా దీంతో ఏం యూజెస్ ఉన్నాయి? దీన్ని ఎండబెట్టి ఈ భూమిలో కానీ పాతలో అనొచ్చు కదా పండుగ. అదే మళ్ళీ తెలీదా అని ఈ కామెడీ చేయగా రాగవ్యాను. ఈ తోట ఎవరిదా? ఇట్లా ఇదేం వాళ్ళు తెలియనట్టు చెప్తున్నావే. ఇదే మేము అడవికి వచ్చినామని చెప్పి అడిగి పోయి మేము అడిగి వచ్చినాం. అడవి ఉన్నట్టే ఉంది దిట్టు. ఇది అడవిలాగానే ఉందా ఫ్రెండ్స్? ఉంటే వీడిని తన్నాలని కామెంట్ చేయండి. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది మా గడ్డిలో కానీ కనపడితే మీరు నిజంగా దేవుళ్ళు. కామెడీ దీని ఇట్లా వచ్చి కూడా మీకు తెలుసా? ఎలా వచ్చాలి? కామెడీ ఛానల్ అని పెట్టచ్చు కదా. తూయి తూయి చూడండి, పనులు పోగొట్టుకుంటాడు. వీడిని దీంట్లో కొట్టాలి, దీంతో కొట్టాడా? దేంతో వదిలే నన్ను.